హలో అండి, అందరికీ నమస్కారం. లికీ క్రేజీ థాట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం యొక్క విశిష్టతని మనం తెలుసుకుందాం. ఈ ఆలయంలో ఒక రహస్యం అయితే దాక్కుని ఉంది. అది తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూసిన వారికి మాత్రమే ఈ ఆలయం యొక్క విశిష్టత మరియు దీని యొక్క రహస్యం మీకు స్పష్టంగా తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన నోటిఫికేషన్స్ అన్నీ ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను. పదండి ఈ ఆలయం యొక్క విశిష్టతని తెలుసుకుందాం. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం మంగళగిరి, గుంటూరు నగరానికి సమీపంలో 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నగరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు రహదారుల ద్వారా మనం ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈ ఆలయం గుంటూరు జిల్లాలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయంలో ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యేక దేవునిగా పూజిస్తారు. ఈ దేవాలయంలో భక్తులందరూ పానకాన్ని ప్రసాదంగా సమర్పిస్తుంటారు మరియు ఈ పానకాన్ని దేవునికి అర్పించి వారి యొక్క పాపాలను తొలగించమని దేవుణ్ణి వేడుకుంటారు. ఈ పానకాన్ని మిరియాలు, బెల్లం, తేనె మరియు ఇతర పదార్థాలను కలిపి తయారు చేస్తారు. ఈ దేవాలయం మంగళగిరి కొండపై ఉన్నది. కొండపై చేరినప్పుడు దేవాలయం నుండి చుట్టుపక్కల ప్రాంగణం అద్భుతమైన దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ప్రధాన ఆలయం గర్భగృహంలోకి చేరినప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఆగమిక రీతిలో ప్రదర్శించబడుతుంది. విగ్రహం ముఖం తెరిచి ఉన్నది. ఇది నరసింహస్వామి అవతారం తీసుకొచ్చినప్పుడు ప్రహ్లాదుని రక్షించడానికి అంగీకరించిన ఆగ్రహం మరియు భక్తి దృశ్యాన్ని ప్రతిబింబిస్తుంది. దేవాలయ అర్చకులు భక్తులు సమర్పించిన పానకాన్ని పూజ తదనంతరం భక్తులకు ప్రసాదంగా ఇస్తుంటారు. ఆలయంలో సెల్ ఫోన్లు, కెమెరాలు అనుమతించబడవు. కావున మేము వీడియోని కొంచెం దగ్గరగా తీయడం జరగలేదు. స్వామివారికి పానకాన్ని సమర్పించాలనుకున్న వాళ్ళు ఒక బిందె 30 రూపాయలు చొప్పున తీసుకొని టికెట్ పొందగలరు. ఆలయ గర్భగృహంలో ప్రత్యేకమైన లైట్లు ఏమీ ఉండవు. కేవలం దీపకాంతుల్లో మాత్రమే స్వామివారు మనకి దర్శనమిస్తారు. స్వామివారి నిజస్వరూపాన్ని స్లో మోషన్లో పెట్టాము, ఒక్కసారి చూడండి. ఈ ఆలయంలో స్వామివారి రహస్యం ఏమిటి అంటే భక్తులు సమర్పించిన పానకం మొత్తం స్వామివారి నోటి నుంచి ఎటువైపు వెళ్ళుచున్నదో ఇప్పటికీ ఆలయంలో ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇదే ఈ ఆలయంలో ఉన్న ముఖ్యమైన విశిష్టత. ఈ ఆలయాన్ని ఎవరైతే సందర్శిస్తారో వాళ్ళకి నరక ద్వారం నుంచి విముక్తి కలుగుతుందంట. దర్శనం పూర్తవగానే పానకాన్ని ప్రసాదంగా ఇచ్చు స్థలము. పానకాన్ని ఇక్కడే కాకుండా ఇంటికి తీసుకెళ్లిన వారు అక్కడ 10 రూపాయలు ఇస్తే ఒక బాటిల్లో పానకాన్ని వేసి ఇస్తారు. ఇదే మనకి మహాలక్ష్మీదేవి వారి ఆలయం. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిచారు. దర్శనం పూర్తయిన వెంటనే ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని మనం ఆస్వాదించవచ్చు. ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులకు స్వామివారి కటాక్షంతో పాటు
మంచి ప్రశాంతతని కూడా పొందగలరు. అక్కడ కనిపిస్తున్న గోపురం కింద ఉన్న ఆలయం యొక్క గోపురం నమూనా. ఈ కొండ మీద ఉన్న ఆలయంలో స్వామివారు స్వయంభూగా వెలిచారు. ఇదివరకు ఈ ఆలయానికి మెట్ల దారి కూడా ఉండేది కాదంట. కొండ చర్యలు ఇరిగిపడటం వల్ల దాన్ని మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసి మెట్లను కూడా కట్టారు. ఇదేంటి పానకాల నరసింహస్వామి వారి దేవాలయం యొక్క విశిష్టత మరియు రహస్యం. ఇలాంటి వీడియోలు మీ ముందుకి మరిన్ని రావాలని కోరుకుంటున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.